నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి హత్య కేసు ఆయేషా మీరా. మరి ఈ హత్య జరిగి నేటికి 18 ఏళ్లు పూర్తవుతుంది. మరి నేటికి కూడా వారి తల్లిదండ్రులు న్యాయం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. మరి తనకి ఎప్పుడు న్యాయం జరుగుతుంది, అసలు ఆ విషాద గాథ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు. నమస్తే సార్. నమస్కారం. ఆయేషా మీరా హత్య కేసు, అత్యాచారం చేసి హత్య చేసి ఏ విధంగా సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు సార్. మరి ఈ రోజుకు 18 ఏళ్ళు పూర్తవుతుంది. ఎప్పటికీ ఆ అమ్మాయికి న్యాయం జరుగుతుందంటారు, వాళ్ళ తల్లిదండ్రుల ఆశ నెరవేరుతుందంటారు. ఏంటి అసలు ఆ విషాద గాథ ఏంటి సార్? మొన్నటి వరకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి మైకి దొరికిన ప్రతి సందర్భంలో నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అనేవాడు. అదే సందర్భంలో అదే జగన్మోహన్ రెడ్డి నోరు తెరిచిన ప్రతి సందర్భంలో ఏం చెప్తాడు, ఆ దివంగత మహానేత అని చెప్పని వాళ్ళ నాయన్ని ఎక్కడో దేవుడితో సమానంగా పోల్చుతూ ఉంటాడు. అటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారి నాయన రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న రోజుల్లో 2007 సంవత్సరం డిసెంబర్ 27వ తారీఖు ఇబ్రహీంపట్నం దగ్గర ఒక లేడీస్ హాస్టల్లో బీఫార్మసీ చదువుకుంటున్న ఆయేషా మీరా అనే ఒక బాలిక అత్యంత దారుణంగా అత్యాచారానికి గురై హత్యగావింపబడింది. ఆ రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా చాలా సంచలనానికి కారణమైంది. తెనాలికి సంబంధించిన ఆయేషా మీరా ఆ తల్లిదండ్రులకు ఒకటే కుమార్తె. వాళ్ళు ఆనాటి నుంచి కంటికి కడివెడగా అంటారు కదా, వాళ్ళు రోదిచ్చి న్యాయం కోసం ఆక్రోశించి న్యాయస్థానాల చుట్టూ తిరిగి, ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారికి ఒక పేరుండేది, గుండెలు తీసిన బంటు, తలలు మార్చే అంతటి పరిజ్ఞానం కలిగిన నాయకుడు అని చెప్పని. అంటే ఆయన ఒక మనిషి తల తీసేసి ఇంకొక తల పెట్టి ఇంకొక కొత్త ఐడెంటిటీ పుట్టించగలిగే అంతటి నైపుణ్యం కలిగిన నాయకుడు. ఆ రోజు ఈ అమ్మాయి హత్య జరిగిన రోజున నాడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒక నాయకుడి మనవడు ఈ సంఘటనకు బాధ్యుడు అని చెప్పని ఆరోపణలు వచ్చినాయి. మరి తన ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి, తమ పార్టీకి సంబంధించిన నాయకుడు కుటుంబం కాబట్టి ఆ కుటుంబాన్ని కాపాడాలి అని చెప్పని సదరు రాజశేఖర రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నాడు. దానికోసం మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన ఆదేశాలే శిరోధార్యంగా భావించిన నాడు పోలీసు అధికారులు సత్యం బాబు అని చెప్పని ఒక కుర్రాన్ని తీసుకొచ్చి కేసులో ఇన్వాల్వ్ చేసి అతని చుట్టూ సాక్ష్యాధారాలు సృష్టించి అతన్ని న్యాయస్థానంలో దోషిగా ఎస్టాబ్లిష్ చేశారు. 10 ఏళ్ళు కారాగార శిక్ష పడింది అతనికి, యావజ్జీవ శిక్ష పడింది, 10 ఏళ్ళు కాదు. యావజ్జీవ శిక్ష పడిన తర్వాత ఆ కుర్రాడు ఒక 8 ఏళ్ళు ఏమో జైలు శిక్ష అనుభవించిన తర్వాత అతను అప్పీల్ మేరకు హైకోర్టులో విచారణ జరిపిన తర్వాత అతను నిర్దోషి అని చెప్పని నిర్ధారణ అయింది. మరి 8 సంవత్సరాలు ఆ అబ్బాయి అనుభవించిన వేదన, మా అమ్మాయి మరణానికి న్యాయం జరిగిందేమో అని చెప్పని భావిస్తున్న ఆ తల్లిదండ్రులు అనుభవిస్తున్న మానసిక క్షోభ, అంటే ఒక తప్పుడు కేసుతోటి ఒక తప్పుడు వ్యక్తిని అతన్ని నిందితుడిగా చట్టం ముందు సమాజం ముందు పోర్ట్రేట్ చేసి కేసును తప్పుదో పట్టించారు. ఈలోగా పుణ్యకాలం గడిచిపోయింది. అసలు బాధ్యులు అని చెప్పని ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తులందరూ కూడా వాళ్ళు పెద్ద మనుషులుగా వాళ్ళు చలామణి అయిపోయారు. కాలం గడిచిపోయింది, సాక్ష్యాధారాలన్నీ చెరిగిపోతాయి. సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2014లో వారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ సత్యంబాబు నిర్దోషి అని చెప్పి నిర్ధారణ అయిన తర్వాత అప్పుడు కోర్టు ఆదేశాల మేరకు కేసు సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేశారు. ఇక్కడ గమనించుకుంటే కొన్ని సంఘటనలు మనకి ఎంత ఆశ్చర్యంగా ఉంటాయంటే, ఎప్పుడైతే ఇష్యూ సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేశారో మరి సిబిఐ కేసు రికార్డ్స్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి కదా, కోర్టులో నుంచి ఆ రికార్డులు మొత్తం మాయమైపోతాయి. సేమ్ సీక్వెన్స్ ఈ మధ్యకాలంలో కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించి కూడా అతను ఫోర్జరీ డాక్యుమెంట్లతోటి తన రాజకీయ ప్రత్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వానికి పాల్పడ్డాడు.
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఈ వ్యక్తిత్వానికి పాల్పడుతున్న నేపథ్యంలో ఈ డాక్యుమెంట్స్ ఫోర్జరీ అని చెప్పని కేసు ఫైల్ చేశాడు. విచారణ జరిపిన పోలీసులు అవి ఫోర్జరీ డాక్యుమెంట్లు అని చెప్పని నిర్ధారణ చేశారు. కాకాని గోవర్ధన్ రెడ్డితో సహకరించిన కొందరు అరెస్ట్ అయ్యారు. కాకాని గోవర్ధన్ రెడ్డి పరారైపోయాడు. పరారయ్యి సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ తీసుకొని అప్పుడు బయటకు వచ్చాడు. ముందస్తు బెయిల్ దక్కిన తర్వాత ఇష్యూ న్యాయస్థానానికి చేరింది. ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి గత జగన్మోహన్ రెడ్డి పరిపాలనా హయాంలో 2022 ఏప్రిల్ నెలలో మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టాడు. మంత్రిగా అలా పదవి బాధ్యతలు చేపట్టాడు. ఆ రోజు నైటే అతని కేసు ఫైల్ మొత్తం మాయమైపోయింది కోర్టు నుంచి. అంటే ఇప్పుడు మనం ఏదైతే ఆయేషా మీరా కేసుకు సంబంధించిన కేసు ఫైల్ మాయమైందని చెప్పని చెప్పుకుంటున్నామో అదేవిధంగా అంటే ఇక్కడ ఈ కేసు ఫైళ్ళు మాయమవుతున్న తీరు చూస్తే, దీని వెనుకున్న పార్టీలు చూస్తే, వాళ్ళ వెనుకున్న నాయకులను చూస్తే, నాడు రాజశేఖర రెడ్డి నుంచి నేడు జగన్మోహన్ రెడ్డి దాకా వీళ్ళ నాయకులు వీళ్ళ పాలనా హయాంలో ఈ విధంగా అన్యాయానికి పాల్పడుతూ ఉన్నారు. మాట్లాడితే నా మైనార్టీలు అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి కూడా మరి తన తండ్రి పాలనా హయాంలో జరిగిన ఈ అన్యాయానికి గురైన ఒక కుటుంబం, ఒక బాధితురాలు, ముక్కుపచ్చలాడిన వయసులో చదువుకునే అమ్మాయి అత్యాచారానికి గురై హత్యగాంపబడింది. ఆ రోజున ఆనాటి నుంచి ఈనాటికి ఒక అమాయకుడిని 8 సంవత్సరాల పాటు వీళ్ళ నాయన్ని తీసుకెళ్ళి, ఇందాకే నేను చెప్పాను కదా నా ఎస్సీలు నా ఎస్టీలు అంటాడు కదా, సత్యంబాబు ఎస్సీ కుర్రాడు, చనిపోయింది ఒక మైనారిటీ అమ్మాయి. అంటే అటు మైనారిటీల్ని మోసం చేశారు, ఇటు దళితుల్ని మోసం చేశారు. చేసింది ఎవరు? ఈ మహానేత అని చెప్పుకోబడే రాజశేఖర రెడ్డి. ఈ చెప్పేది ఎవరు? మైకి దొరికిన ప్రతి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉంటాడు మహానేత, దివంగత మహానేత అని చెప్పని. అంటే ఈ కేసుల్ని ఎంత తిమ్మిని బమ్మిని చేస్తారంటే, ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే నా ప్రాణాలకు ముప్పు ఉంది, నాకు రక్షణ కావాలి అని చెప్పని నిండు అసెంబ్లీలో పరిటాల రవి గారు వేడుకున్నారు. ఆయనకు రక్షణ కల్పించండి అని చెప్పని అసెంబ్లీలో సభాధ్యక్షుడిగా ఉన్న స్పీకర్ గారి నుంచి రాష్ట్రపతి గారి వరకు చంద్రబాబు నాయుడు గారు అందరికి అర్జీలు పెట్టారు. అయినా సరే ఆయనకు రక్షణ కల్పించకుండా ఆయన హత్య గావించబడటానికి ఆ రోజు పాలకుడుగా ఉన్న రాజశేఖర రెడ్డి బాధ్యుడు. ఆయన హత్య గావించబడ్డ తర్వాత ఆ హత్య కేసు ఎఫ్ఐఆర్లో జగన్మోహన్ రెడ్డి ప్రమేయం ఉంది అని చెప్పని పరిటాల రవి గారి కుటుంబ సభ్యులు జగన్మోహన్ రెడ్డి మీద కంప్లైంట్ ఇచ్చారు. ఇస్తే ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారు మరి ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఉప ముఖ్యమంత్రి కుటుంబం మీద ఆరోపణలు వస్తేనే ఒక సత్యంబాబును బలి చేసిన ఆయన తన కొడుకు మీదకి ఆరోపణలు వస్తే ఇంకెంత ఎఫెక్టివ్గా దాన్ని హ్యాండిల్ చేసుకుంటాడు. నేను సిబిఐ విచారణకు ఆదేశిస్తున్నా అని చెప్పుకున్నాడు. సిబిఐ అధికారులు జగన్మోహన్ రెడ్డిని విచారించడానికి వస్తే ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డిని విచారింపజేశాడు. సీఎం క్యాంప్ ఆఫీసులో సీఎం కొడుకుని విచారించి దోషి అని చెప్పని నిర్ధారణ చేస్తారా? జగన్మోహన్ రెడ్డి ప్రమేయం లేదని చెప్పని నిర్ధారణ చేశారు వాళ్ళు. ఇలా నేను ఇందాక చెప్పాను కదా, తిమ్మిని బమ్మిని చేయడంలో నాడు రాజశేఖర రెడ్డి ఎంత సిద్ధహస్తుడో ఇవాళ 18 సంవత్సరాలు గడిచి కూడా ఇప్పటికీ ఇంకా న్యాయం దక్కలేదు. న్యాయం దక్కదు. కారణం ఏంటంటే అన్ని ఎవిడెన్సెస్ ట్యాంపర్ అయిపోయినాయి. కాలం గడిచిపోయింది. ఆ కుటుంబం, ఆ తల్లిదండ్రులు, ఆ ఆక్రోశం, ఆ ఆవేదన, ఆ కన్నీళ్ళు అవి అలాగే ఉంటాయి. కానీ వాళ్ళ ఉసురు మాత్రం ఖచ్చితంగా తగులుతుంది. ఎవరికి ఏ రూపంగా తగిలిందో మన కళ్ళ ముందు చాలా సాక్ష్యాధారాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇవాళ వాళ్ళదేముందిలే, ఆమె వాళ్ళ మదర్ టీచరు, వాళ్ళేదో చిరుద్యోగులు, మనం పాలకులం, మనం పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నవాళ్ళం, మనం ఒక హత్య కేసు వాస్తవాలను వక్రీకరింపజేసేసి మన నాయకులను కాపాడుకున్నాం అని చెప్పిన అహంకారం, కండకావరం ప్రదర్శించిన వాళ్ళకి ప్రకృతి సరైన తీర్పు ఇస్తుంది, ఇచ్చింది కూడా గతంలోనే. ఈరోజు చట్టపరంగా ఆయేషా మీరాకి న్యాయం దక్కకపోవచ్చు. ఆ దక్కటం 18 సంవత్సరాలు మనం చూస్తూ ఉన్నాం కదా. జగన్మోహన్ రెడ్డి మీద అక్రమాస్తుల కేసులు నమోదయ్యి ఆయన బెయిల్ మీద ఉండే 12 సంవత్సరాలు 3 నెలల 4 రోజులు ఇవాళకి. అలాగే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు, ఒక హై ప్రొఫైల్డ్ పర్సన్, మరి 6 సంవత్సరాల 9 నెలల 12 రోజులు ఇవాళకి ఆ హత్య జరిగి 2019 మార్చి 15వ తారీఖు ఆ సంఘటన జరిగింది.
మరి ఇప్పటి వరకు ఆ కేసు విచారణ కూడా ఒక లాజికల్ కంక్లూషన్కి రాలా. కారణం ఏంటి అంటే వీటన్నిటిల్లో వెనకున్న కింగ్ పిన్లు ఎవరు? వాళ్ళే. కాబట్టి ఇవాళ చట్టాలని వ్యవస్థలని గుప్పెడబట్టి మాకున్న డబ్బు అధికారం హోదాతో ఏ విధమైన మ్యానిపులేషన్స్ అయినా చేయగలము అని చెప్పని అనుకునే నాయకులు ఇవాళ సమాజంలో వీళ్ళు వాళ్ళ నాయకులుగా చలామణి అవుతున్నంత కాలం ఇవాళ ఆయేషా మీరా లాంటి బాధితులు ఆ అమ్మాయి బాధితురాలుగా మారిపోయిన ఆ కుటుంబం న్యాయం కోసం ఆవేదనతో అర్థిస్తూనే ఉంటారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.